వరంగల్ నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంజీఎం ఆసుపత్రిలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు జరిపారు. నర్సింగ్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెమినార్ హాల్లో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి. అలాగే డాక్టర్ ఆంబి శ్రీనివాస్ గారు ఆర్ఎంఓ గారికి ఎంజిఎం బ్రాంచ్ కమిటీ మన ఉద్యోగులు ఐఐటిసి ఎంజిఎం బ్రాంచ్ ఉద్యోగులు చేసి చాలా చక్కటి సందేశం ఇచ్చారు. ఇప్పుడు అన్నగారు మరి కేక్ కట్ చేస్తా ఉన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసిన సందర్భంగా ఒకసారి అందరూ కూడా క్లాస్ కొట్టారండి. బలం మనం గెలిచినాం, అధికారం వచ్చింది అంటే మీ ఎంప్లాయీస్ ద్వారానే సగం అధికారం వచ్చింది. కాబట్టి తప్పకుండా 2 రోజులు వెనుక ముందైనా మీ అన్నీ కూడా నెరవేర్చే ప్రయత్నంలో, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా మేము స్టార్టింగ్లో అనుకున్నాం ఏమో ఇవాళ చెప్పింది, ఆ రిప్రజెంటేషన్ ఇచ్చింది, పాదయాత్రలో తిరిగింది గుర్తుంటాయా అనుకున్నాం. కానీ ప్రతి దాంట్లో డెప్త్గా సబ్జెక్టు మీద డెప్త్గా గ్రౌండ్ లెవెల్ పోయి మేము ఏదైనా తీసుకుపోగానే అది కాదు ఇదెట్లా అని ఎదురు ప్రశ్నలు వేసి మమ్మల్ని అడుగు వాగ్దానాన్ని నెరవేర్చే ఆలోచన ఉన్నాడు. 10 మందికి ఉపయోగపడే పనులు చేయాలని ఆలోచన తపనతోటి 18 గంటలు పనిచేస్తున్నాడు ఇప్పుడు. కానీ మనం చూస్తున్న బాధేస్తున్నది ఏంటంటే సోషల్ మీడియాలల్లో వీటిలల్లో ఈ రోజులలో అడ్డదారులు అధికారంలోకి రావడానికి సోషల్ మీడియాలో ఎన్ని చేసినా ఏం చేసారు, వీళ్ళు ఫెయిల్ అయిపోయినారు, వీళ్ళు ఇది అయిపోయినారు, అది అయిపోయినారు, ఇక పులులు బయటకు వస్తాయి, ఇవి వస్తాయి, అవి వస్తాయి అని చెప్పి అని ఆరాధిస్తే ఓన్లీ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మంచిని చెడుని మంచి చేయడానికి అంబేద్కర్ గారు చెప్పారు. నేను పుస్తకంలో చదివినాను. ఎప్పుడూ నిజాన్ని లైవ్లో ఉంచండి, లేని ఎడల అబద్ధం నిజమయ్యే ప్రమాదం ఉన్నదని చెప్పడం జరిగింది. తప్పకుండా అమ్మా, థ్యాంక్ యూ. నేను మీ అందరికీ కూడా చెప్తున్నా, ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మా దర్వాజా తీసుంటుంది. మేము ఎక్కువ శాతం కిందని మీదనే ఇల్లు పెట్టుకొని కిందనే ఆఫీస్లో ఉంటున్నా. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మీరు తప్పకుండా ఎప్పుడు రాష్ట్రాలు కానీ కుటుంబాలు కానీ బాగుపడ్డ చరిత్ర ఉన్నది అంటే అది కేవలం మహిళలతోటి. అంతేకాకుండా మన జిల్లాకు ప్రత్యేకత ఉన్నది. ఇంతకుముందు చెప్పినట్లు రాణి రుద్రమాదేవి గారి నుంచి మొదలు పెడితే ప్రతిసారి కూడా కలెక్టర్లు కానివ్వండి, జిల్లా పరిషత్ చైర్మన్లు కానివ్వండి, మేయర్లు కానివ్వండి, ఆఖరికి పోలీస్ కమిషనర్ కాడికెళ్ళి కూడా మహిళలకే వరంగల్ జిల్లాలో అది కలిసి వచ్చే అంశం ఏమో తెలియదు. కానీ చిన్నప్పటి నుంచే అవగాహన కల్పిస్తూ ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత కూడా మనందరిపై ఉన్నది. ఎంజిఎం నుంచి కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 1 నెల లోపల కొద్దిగా గొప్ప అవగాహన వచ్చిన తర్వాత ఎంజిఎం గురించి అంటే నాకు చాలా కొద్దిగా గొప్ప అవగాహన ఉన్నది. 3టిని ప్రక్షాళన చెయ్యాలి అని చెప్పి నేను మొదటికెళ్ళి కూడా వెంబడి పడుతున్నా. 1 యూనివర్సిటీ, 2 ఎంజిఎం, 3 కార్పొరేషన్, వాటికి కూడా నిధులు కేటాయిస్తున్నాను. మరి అదేవిధంగా ఎంజిఎంలో మీరు అన్నట్లు ఇంతకుముందు పని ఎక్కువ ఉన్నది, పని లేని కాడికి ట్రాన్స్ఫర్స్ అయినాయి అనేది కూడా వాస్తవం. అది దాని విషయంలో మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారు నేను గత 4 నెలలకి టైం అడుగుతున్నాను ఇక్కడికి. వారు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఎంజిఎం మీద వారికి చాలా అంటే చాలా ఎక్సైజ్ చేశాడు. దీని మీద మేము ఒక నిర్ణయం తీసుకోవాలి రాజేందర్, మీరు కంపల్సరీ నేను వస్తాను అని చెప్పడం జరిగింది గతంలో. అని రీసెంట్లీగా నేను ఒక 30 కోట్ల రూపాయలు మిషనరీకి కానివ్వండి, వీటికి కానీ ఒక 30 కోట్ల రూపాయలు ఇస్తాను కూడా మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సైన్స్ సెంటర్ వారి కిందికి వస్తుంది. వారం రోజులు కాలేదు 10 కోట్ల రూపాయలని ఇంక్లూడింగ్ ఫైనాన్షియల్ అప్రూవల్ కూడా ఇవ్వటం జరిగింది. జియో ఇవాళ రిలీజ్ అవుతుంది. ఎందుకంటే నిన్న కోడ్ ఉండే, నిన్నటి వరకు మండే రోజు ఆ కోడ్ కూడా మొన్న కోడ్ అయిపోయింది కాబట్టి మండే రోజు ఆ జియో కూడా రిలీజ్ అవుతుంది. నాకేముండే అంటే ఆ మంత్రి గారిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టినప్పుడు రివ్యూ అనేది గెస్ట్ హౌస్లోనో ఇంకెక్కడనో జరగకుండా ఎంజిఎంలోనే జరగాలి. ఎంజిఓ